హాయ్ అండి. ఇవాళ పొద్దున్న ఏం జరిగిందో తెలుసండి? ఆ పూజ అయ్యేలోడికండి 11 అయిందండి. అన్ని పుస్తకాలు చదువుకునేలోడికి టిఫిన్ ఏం చేయాలండి, 11 అయింది. అయినా పొట్టలో నకనకలాడుతుందండి. అప్పుడండి 4 పచ్చిమిరకాయలు ఉన్నాయండి. పచ్చిమిరకాయల్లో కొద్ది వాము, కొద్ది కారం, కొద్ది ఉప్పు అన్నీ వేసి కలిపేసండి. పచ్చిమిరకాయ చీరి దాని పొట్టలో పెట్టేసండి. పచ్చిమిరకాయ పొట్టలో పెట్టేసి అవసరమైతే నిమ్మకాయ కూడా పెట్టుకోవచ్చండి. దాంట్లో నిమ్మకాయ రసం పెట్టుకునండి. తర్వాత శనగపిండి వేసుకుని, కొంచెం ఉప్పు వేసుకుని, కారం వేసుకునండి, కొంచెం జీలకర్ర వేసుకుని కలిపేసుకుని పచ్చిమిరకాయ ఇలా ముంచేసండి. నూనెలో వేసేసుకుని వేయించేసుకోవాలండి. పచ్చిమిరకాయ బజ్జీలు రెడీ అయిపోతాయండి. కాకపోతేనండి పచ్చిమిరకాయలు తీసుకుంటే వైట్గా ఉన్నాయి తీసుకోవాలండి, పచ్చగా ఉన్నాయి తీసుకోకూడదండి. పచ్చగా ఉన్నాయి అయితే కారం ఎక్కువండి, పచ్చిమిరకాయ అయితే అదిరిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.